బాటిల్ నీకు కాదురా నాకు. నువ్వు హాఫ్ బాటిల్ ఎంత లేవు, ఈ ఫుల్ బాటిల్ తాగేస్తావా? ఏరా నువ్వు తాగితే తప్పులేదు గాని నేను తాగితే తప్ప? తాగితే లివర్ పోతుంది గాని లవ్వర్ రాదురా. ఈ బాటిల్లో ఉన్నదంతా ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు, కింద పడేదంతా రోజు మీరు చూసే అమ్మాయిలైతే ఈ చేతిలో ఉన్నది మాత్రమే మిమ్మల్ని చూసే అమ్మాయిలు. చూస్తున్నారు కదా అని అందరిని ప్రేమించారనుకో ఒకరు కూడా మిగిలరు. లవ్వర్ ఫెయిల్ అయితే వాడొక్కడికే కష్టం, కానీ లీడర్ ఫెయిల్ అయితే జనమందరికీ నష్టం. జనం కష్టాలతో చచ్చిపోతున్నారా, వాళ్ళకు చిన్న హోప్ ఇవ్వరా? అవునన్నా, ఇక మీదట నువ్వే మా పాలిట అన్న ఆధారేవు. ఈ ప్రపంచంలో మిగిలినంతా తాగబోతులై మన నోటికందిన ఈ కాస్త మందు కూడా లాక్కోక ముందే నువ్వే అతి కాపాడాలన్నా. సోల్జర్స్ అయితే మిలిటరీ రాము దొరుకుతాడా? పురుగుల మందు దొరుకుతుంది, తాగి చావుపా. పురుగుల మంది అంత చిక్కిస్తుంది అంటావా? ఫ్యామిలీ ప్యాక్ అని లాక్ రండి రా. వాడిని లాక్ రావాలంటే క్రెయిన్ కావాలన్నా? అవసరం లేదురా, ఈ ఐస్ క్రీమ్ చాలు. ప్లీజ్ నన్నేం చేయదు, నీకు దండం పెడతాను. ప్లీజ్ నన్ను పెట్టు, నన్ను వదిలిపెట్టు, నీకు దండం పెడతాను. రాజా రే, నిన్ను వదిలేయడానికి కదా ఎంత దూరం తీసుకొచ్చింది. నిన్ను పీల్చి పిప్పు చేస్తా. మర్యాదగా నీకు అన్నదమ్ములు లేరా? నడుచుకొచ్చు. నన్ను వదిలిపెట్టు. ఆగమన్నానా? నేను చేయదు. ప్లీజ్ నన్ను కాపాడండి సార్. నువ్వు అర్జెంట్ హాస్పిటల్కి వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ చేయించుకో. కరెక్ట్ టైంకి వచ్చావురా. సన్నగా మగ ఇలియనాలాగున్నావు. నాకు కొంచెం తెక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. మా ఇంట్లో కుక్కుంది, దానికోసం నా దగ్గర మొక్కు ఉంది. టికెట్ సింహాద్రి, ఛత్రపతి, విక్రమార్కుడు, మగధీర, ఫైనల్ గా ఈగ. అమ్మో అమ్మో, విలన్స్ మీ ఇలాంటి వెపన్స్ ఐడియాలు మాకే రావట్లేదు. నీకెలా వస్తున్నాయిరా? మా హీరోలకి కాస్ట్యూమ్ డిజైనర్స్ కాదు, కత్తుల డిజైనర్స్ కూడా ఉంటారు. ఇవన్నీ వెపన్స్ బై ఎస్ఎస్ రాజమౌళి. ఈ వెపన్స్ నుంచి ఏదో ఒక వెపన్ సెలెక్ట్ చేసుకుని చేస్తావో, లేకపోతే ఆ కిటికీలను దూకి చేస్తావో ఆలోచించుకో. చాయిస్ ఇస్ యోర్స్. 1 2 3 4 5 ప్రొసీడ్. ఇలా కూడా చంపొచ్చు. మన ఇండియా క్రికెట్ మ్యాచ్ లో ఓడిపోయింది డి. అన్నా బెట్టింగ్ లో మనమే నెగ్గాం కదన్నా, ఎందుకు కాల్చినట్టు? బ్యాడ్ న్యూస్ ఎప్పుడు సాడ్ గా చెప్పకూడదురా. సెంటర్ ఫ్రెష్ నీకోసమే తెచ్చండి. మన స్వర్ణక్కని ఎవరో చంపేశారంట. అమ్మో, నా చెవి పోయింది, నా చెవి.
సెంటర్ ఫ్రెష్ నోటికి తాళం వేస్తుంది గాని చేతికి కాదు. అవును, అతని సంగతి ఏమైంది? తమ్ముడని చెప్తానన్నాను. మళ్ళీ కనపడ్డా? లేదు. దెబ్బకు పరారా? వస్తున్నాడు చూడు. హాయ్ ప్రియా. ఏం కావాలి? నీ ప్రేమ కావాలి. అదేం చిల్లర కాదు, అడుక్కోగానే వేయడానికి. అయినా మీరు మాలాంటి వాళ్ళు ఎందుకు ప్రేమిస్తారు? మాయ మాటలు చెప్పి మల్టీప్లెక్స్ తీసుకెళ్లి కడుపు చేసి పారిపోయే వాళ్ళని ప్రేమిస్తారు. నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, పెద్దవాడ బెంజ్ సర్కిల్లో, హైదరాబాద్ అబిట్స్ లో, గుంటూరు జిన్నా టవర్ సెంటర్లో, ఇలా ఒక్కటేంటి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఊర్లో ప్రతి సెంటర్లో స్వచ్ఛమైన ప్రేమ కోసం పిచ్చి వాళ్ళే తిరుగుతున్నారు. నువ్వెన్ని డైలాగులు చెప్పినా నీ ప్రేమలో పడను. అంత నమ్మకమా? అయితే 10 నిమిషాలు నాతో స్పెండ్ చేయి, చంపేస్తా. నిన్ను కాదు, నీ నమ్మకాన్ని. కుదరదు. ఏ, నాతో లవ్ లో పడిపోతావని భయమా? నెవర్. మరైతే నాతో రా. 10 minutes. ఓన్లీ 10 minutes. సరే రా ప్రియా. తమ్ముళ్ళు, తమ్ముళ్ళు, మీకోసం ప్రియా వచ్చింది. ఫిగర్ రండి. శివ, ఎవరు వీళ్ళంతా? నోరులేని జంతువులను కాపాడడానికి అమల, మేనకా గాంధీలు ఉన్నారు. కానీ గాయపడిన ప్రేమికులను ఆదరించడానికి ఎవరు లేరు ప్రియా. అందుకే ఈ అనాథ ప్రేమికుల శరణాలయం. ప్రియా, ఈయనే దేవదాస్, వీళ్ళందరిలోకి సీనియర్. నమస్తే. నమస్తే. ఏమిటి కుక్క పిల్ల కనిపించట్లేదని చూస్తున్నావా? నిన్ననే దాని కార్పొరేషన్ వాళ్ళు ఎత్తుకెళ్ళా. ప్రియా, ఇతను సీను, ప్రేమ కోసం 4 కోసుకున్న గొప్ప ప్రేమికుడు. నమస్తే. రేయ్, నేను పెళ్లి చేసుకోపోయే అమ్మాయిరా. ఏమంటున్నాడు? ఏం లేదు, నువ్వు మమ్మాయి ఖాన్ లాగా సాంప్రదాయంగా ఉన్నావు అంటున్నాడు. ఇతను శేషు, అతను ప్రేమిస్తే భరత్. శివ, పక్క రాష్ట్రాల వాళ్ళని కూడా చేరదీసావా? యూర్ గ్రేట్. దీనిదేముంది, అటు చూడు. పరదేశీయుల్ని కూడానా? ఏంటిది? అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు, కానీ వీళ్ళందరికి మాత్రం మందు దానమే గొప్పది. అందుకే నీ చేతు అందరికి పోయి. చాలు చాలు, ఇంకా పెరిగితే ఫ్యాన్ తగులుతుంది. ఇది వీళ్ళందరికీ ఎలా సరిపోతుంది శివ? వదిరా, ఇదిగో ఇంకు పిల్లర్. పల్స్ పోలియలాగా 3 చుక్కలు మీ చేత్తో వేసిన అదే కిక్కిస్తుంది. శివ, అవును ప్రియా, నువ్వు నా ప్రేమను అంగీకరించకపోతే నేను కూడా వీళ్ళల్లో ఒకడిని అయిపోతాను. పోయి ప్రియా, పోయి. మ్యాటర్ చెప్పమంటే క్వార్టర్ పెట్టిపోయిందేంటి?